టాలీవుడ్ టాప్ సింగర్ గీతా మాధురి, నందు బ్యూటిఫుల్ కపుల్గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరూ 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి దాక్షాయిని ప్రకృతి అనే పాప జన్మించింది. గీతా మాధురి సింగర్గా తన సత్తా చాటితే నందు యాక్టర్గా మెప్పిస్తున్నాడు. గత డిసెంబర్ మంత్లో గీతా మాధురి త్వరలోనే ప్రకృతి అక్క కాబోతుంది. ఫిబ్రవరి మంత్లో మా రెండో బిడ్డ రాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్కు షేర్ చేసింది. రీసెంట్గా గీతా మాధురి సీమంతం ఫంక్షన్ చాలా సంప్రదాయబద్ధంగా తమ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. అయితే రీసెంట్గా గీతా మాధురి 12 కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి పిల్లలు క్షేమం అంటూ నందు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేశారు. అయితే ఇంత సంతోష సమయంలో నందు కన్నీళ్లు పెట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు. రీసెంట్గా ఒక టీవీ ప్రోగ్రాంలో నందు ఒక ఎమోషనల్ మూమెంట్ని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గతంలో తనపై ఒక రూమర్ స్ప్రెడ్ అయిందని, దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నా పేరుని లాగే న్యూస్ల్లో, యూట్యూబ్ ఛానల్స్లో ప్రచారం చేశారు. దాదాపు 12 రోజుల పాటు నరకం అనుభవించాను. తర్వాత ఆ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదని సింపుల్గా స్క్రోలింగ్లో వేశారు అంటూ నందు స్టేజ్పై వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే సంతోషంగా ఉండాల్సిన టైంలో పాత రోజుల్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవడం, హ్యాపీగా ఉండు నందు అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.